విత్తనం నాటే ముందు మనం భూమిని ఆవు పేడ, వేపపిండి మరియు బయోచార్‌తో సిద్ధం చేసుకుందాం. సాలు పద్ధతిలో నాటుకోవటానికి మనం కల్టివేటర్ సహాయంతో సాళ్లను సిద్ధం చేసుకుందాం. సిద్ధమైనటువంటి సాళ్లలో విత్తనాన్ని పల్చగా నాటుకుంటున్నాం. విత్తనం నాటిన తర్వాత భూమి తడిచేటట్టు పల్చగా నీటిని మైక్రో స్ప్రింక్లర్ సహాయంతో అందిస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే క్యారెట్ విత్తనంతో పాటు కలుపు మొక్కలు కూడా బాగా మొలిచాయి. మనం ఎలాంటి కలుపు మందులు వాడం కనుక మొదట చేతితో కలుపు మొక్కలు ఏరివేస్తాం. కలుపు మొక్కలు తీసివేసిన తర్వాత మనకు ఈ విధంగా క్యారెట్ మొక్కలు కనిపించడం జరుగుతుంది. మొక్కలు కొంచెం ఎదిగి వేరు వ్యవస్థ భూమిలో సర్దుకున్న తర్వాత ఈ విధంగా మనం హ్యాండ్ వీడర్ తోటి అంతర్కృషి చేసుకుంటాం. క్యారెట్ మొక్కల ఎదుగుదలకు అవసరమైనటువంటి పోషకాలను అందించడానికి మనం జీవామృతాన్ని సిద్ధం చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా భూమికి మరియు స్ప్రే ద్వారా అందిస్తాం. క్యారెట్ పంట సిద్ధమైన తర్వాత భూమి నుండి వేరు చేసి దుంప పైన ఉన్నటువంటి మట్టిని శుభ్రమైన నీటితో కడుక్కుంటాం. క్యారెట్‌ను ఇక్కడ చూపిన విధంగా పీలర్ సహాయంతో క్లీన్ చేసుకుంటాం. పీల్ చేసినటువంటి క్యారెట్‌ను మంచినీటిలో మరొకసారి శుభ్రం చేసుకుంటాం. క్యారెట్‌ను డ్రై చేయటానికి వెజిటబుల్ కట్టర్ సహాయంతో ఈ విధంగా తురుము తీసుకుంటాం. క్యారెట్ తురుముని పలుచగా ట్రేలలో సర్దుకుందాం. ఇప్పుడు ట్రేలలో సర్దుకున్నటువంటి క్యారెట్‌ని లేటెస్ట్ టెక్నాలజీ కల డీహైడ్రేటర్‌లో మనం తక్కువ టెంపరేచర్స్ ఉపయోగించి వాటర్ కంటెంట్‌ని తీసివేసి క్యారెట్‌ని డీహైడ్రేట్ చేస్తాం. డీహైడ్రేట్ అయినటువంటి క్యారెట్‌ను మనం పల్వరైజర్ సహాయంతో పౌడర్ రూపంలోకి మార్చుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి క్యారెట్ పౌడర్ ఈ విధంగా తయారైంది.